హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వనిజా ఫ్రమ్ ఐర్లాండ్. వెల్కమ్ టు మై ఛానల్ మై రిథమిక్ వైఫ్. ఈరోజు నేను ఏ వీడియో పెట్టాను మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా. సో వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఈ వీడియో క్లిప్పింగ్లో నేను డిఫరెంట్ డక్స్ని పెట్టాను. నేను 2 types ఆఫ్ డక్స్ చూశాను ఇక్కడ ఈ పార్క్లోని. సో ఇందులోని ఇదొక టైప్ ఆఫ్ డక్ అండి. బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ షేడింగ్తో వచ్చింది. అండ్ క్యూట్ డక్లింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా డిఫరెంట్గా అండ్ క్యూట్గా అనిపించింది. సో అందుకు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో నేను తీశాను. చూసారా, పిల్లలు ఇక్కడ ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే అట్రాక్ట్ చేయడానికి ఈ డక్లింగ్స్ని బోల్డ్ అని గ్రీన్ పీస్ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి వేస్తూ ఉంటారు. సో ఈ డక్లింగ్స్ ఏంటంటే అట్రాక్ట్ అయ్యి అవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అదే ఫీడ్ కాబట్టి వీళ్ళకి. ఈ డక్స్ అన్నీ గ్రీన్ పీస్ అనేవి బాగా తింటాయండి ఇక్కడ. సో పిల్లలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మాత్రం బోల్డ్ అని గ్రీన్ పీస్ అనేవి తీసుకొస్తూ ఉంటారు. నాకు తెలీదు, ఇది ఫస్ట్ టైం. సో చూసి నేను కూడా తెలుసుకున్నాను ఒక కొత్త విషయం. మీకు కూడా చూపిద్దాం అనేసి పెట్టాను. నాకు ఎందుకంటే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ డక్ ఎస్పెషల్లీ నాకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుందా అండి. సన్షైన్ పడేసరికి నెక్ కలర్, ఎస్పెషల్లీ నెక్ కలర్లోని నెమలి కలర్స్ వస్తున్నాయండి. సూపర్గా ఉన్నాయి అసలు. నేను ఇది ఎప్పుడు తీసానంటే 7 or 7:30కి తీసాను. అప్పటికి కూడా సనీగా ఉంది చాలా. సో ఆ సన్షైన్ ఎస్పెషలీ ఈ డక్స్ బాడీ మీద పడేసరికి, ఎస్పెషలీ నెక్ సైడ్ అనమాట, ఆ నెమలి కలర్స్ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉన్నాయి. నాకైతే చాలా కొత్తగా అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత నేను 6కి అయితే నేను 7కి వచ్చాను. చాలా లైటింగ్గా ఉంది అప్పుడు కూడాను. అండ్ వీడియో తీసేసరికి 7:30 అయింది. ఆ పార్క్లో చిన్న పాండ్ ఉంటే ఆ పాండ్లోని ఇన్ని డక్స్ నాకు కనిపించేసరికి నాకు చాలా డిఫరెంట్ ఫీల్ అనిపించి నేను తీశాను. ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చిందండి. ఈవెన్ మీరు వాటర్ కూడా చూడండి, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. కిందన ఏముంది కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ అసలు పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇక్కడ డక్స్ చాలా దగ్గరికి వచ్చేసినా అండి ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫిగర్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో ఇక్కడ ఎవరు కూడా ట్రై చేయరు టచ్ చేయడానికి ఆర్ అల్లరి పెట్టడానికి. సో అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి, దగ్గరికి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరేమి హామ్ చేయరు అనేసి. సో అవి దగ్గరికి వస్తూ ఉంటే అవి చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము.